ఈ రెండూ కలిగించేవాడెవడు, వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి ఒక మాట ఉన్నది, కర్మఫల ప్రదాత. పరమేశ్వరుడు పని ఏమిటయ్యా అంటే కర్మఫల ప్రదాత. కర్మలు తమంత తాము ఫలం ఇవ్వలేవు, ఎందుకంటే కర్మ జడం. నువ్వు చేసిన కర్మను తెలుసుకుని ఫలమిచ్చే ఒక చైతన్య స్వరూపం ఉంది, ఆ చైతన్యమే ఈశ్వరుడు. అని కర్మే గొప్పది అని కర్మ మీమాంసకులని ఉత్తర మీమాంసకులు ఎలా ఖండించారంటే, జడమైన కర్మ ఏం ఫలం ఇస్తుందయ్యా, నా కర్మను తెలుసుకుని ఫలమిచ్చే చైతన్య స్వరూపుడు ఈశ్వరుడు ఉన్నాడు, అందుకు ఈశ్వరుని శరణు వేడాలి అని తెలియజేశారు. ఈ మాట రమణుల వారు కూడా కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నారు ఇక్కడ. అందువల్ల కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మఫలములు రెండు విధాలుగా ఉంటాయి. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం. నువ్వేం చేసావో నువ్వే మర్చిపోతావు. అది పరమేశ్వరుడు కాలరూపుడి ప్రతిదాన్ని గమనిస్తూ ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే ఒకరికి దుఃఖము ఒకరు సుఖము భగవంతుడు ఇస్తున్నా అంటే వైషమ్య నైర్ఘుణ్యములు ఆయనకి లేవు అని బాదరాయణ బ్రహ్మసూత్రంలో కూడా చెప్పారు. చేసే కర్మకు ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఈశ్వరుని శరణు వేడుతూ కర్మ ఫలప్రదాతను గుర్తుపెట్టుకుని మన సత్కర్మని ఆయనకు అర్పణంగా చేసినట్లయితే, ఇది మొత్తం సూత్రమంతా సనాతనం మనం బోధించేది ఏంటంటే, కర్మ ఫలములను అనుభవిస్తున్న సుఖదుఖ రూపములేనివి. అందుకే ఇకపై ఫలాపేక్ష అనేది పక్కన పెట్టి నువ్వు ఏది విద్యుక్తమైన సత్కర్మ ఉందో దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు, క్రమంగా నువ్వు ముక్తిని పొందుతావని పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. ఇది సనాతన ధర్మం ఇచ్చే, ప్రపంచానికి ఇచ్చే ఉపదేశం. అదే భగవద్గీత కూడా స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవాహ అని ఒక మాటలో చెప్తున్నది. నువ్వు సత్కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే సిద్ధిని పొందుతావు. సత్కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సిద్ధిని పొందుతావు. ఎందుకంటే ఈశ్వరుడు కనబడుతున్నాడు, ఆ ఈశ్వరుడు రుద్రుడు. అదే కర్మఫలమైనటువంటి ఘోరం ఏడిపించేవాడు ఆయనే, ఆనందింపజేసేవాడు. అది ఘోర అఘోర. ఈ రెండూ చేస్తున్నప్పటికీ నేను ఏడిపిస్తున్న క్రోధం లేదు, అదేవిధంగా నీకు ఆనందించేటప్పుడు ప్రత్యేకమైనటువంటి రాగము లేదు. ఆయనకి రాగము క్రోధము అని వికారములానికి లేవు, ద్వంద్వములకు అతీతులు. ఆయన అసలు స్వరూపం శివం మంగళం అని అర్థం. కనుక దుఃఖింపజేసేవాడు ఆయనే, సుఖింపజేసేవాడు ఆయనే, సుఖదుఖాలకు అతీతమైన ఆనందం అనే కైవల్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. మూడు విధాలుగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అందుకే దుఃఖింపజేసేవాడు అన్నప్పుడు ఘోరార్థం, సుఖాన్ని ఇచ్చేవాడు అన్నప్పుడు అఘోరార్థం, కైవల్యాన్ని ఇచ్చేవాడు అంటే శివార్థం అని మూడు చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఘోరము అఘోరము ద్వంద్వములు. ద్వంద్వములు అంటే అర్థం సుఖము దుఃఖము ద్వంద్వం. ఇవాళ మనం దుఃఖం కలగగానే శివుని ప్రార్థన చేసిన రోగం పోగొట్టవయ్యా అని, తప్పకుండా పోగొడతాడు. కానీ అక్కడ తాగుతామా, మరొక దుఃఖం మనకు సిద్ధంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. కనుక ఈ దుఃఖం పోగొట్టవయ్యా అని అడుగుతుంటే అప్పటికి మన దుఃఖం కనబడుతుంది. ఈ దుఃఖం అక్కడ పోగొడితే చాలా అని అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, ఇది అయిపోయి చూద్దాం అంటాం. ఇది ఎక్కడంతండి. అందుకే అసలు దుఃఖనాశనం ఏంటంటే ఆత్యంతిక దుఃఖనాశనం. సంపూర్ణ దుఃఖనాశనం అనేది కేవలం అజ్ఞాన నివృత్తి ద్వారా, జ్ఞానప్రాప్తి ద్వారా జరిగే కైవల్యమే సంపూర్ణమైనటువంటి దుఃఖనాశన స్థితి. అది ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎందుకంటే కొందరు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని పోగొట్టచ్చు, కానీ కైవల్యం ఇచ్చే శక్తి ఎవరికీ లేదు. మోక్షం ఇవ్వగలిగే శక్తి పరమాత్మకు తప్ప అన్యులకు లేదు. కానీ పరమాత్మ పరమేశ్వరుడి కర్మఫలప్రదాత అవడమే కాకుండా ఆశ్రయించిన భక్తుడికి సమయం చూసి జ్ఞానాన్ని ఇస్తాడు.